వెల్కమ్ టు రివా పవర్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్డు కాయిన్ క్యూఆర్కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అండ్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ముందుగా మనం బాక్స్ చూసుకుంటే ఇలా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే మనకి డోర్ ఓపెన్ చేస్తే బోర్డు ఇలా ఉంటుందండి. వన్ సైడ్ వచ్చేసి కాయిన్స్కి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బోర్డులో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పవర్ కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ అనే దగ్గర పవర్ కనెక్షన్ ఇవ్వాలండి, న్యూట్రల్ ఫేజ్. తర్వాత అవుట్పుట్ అని ఉంది కదా, ఈ అవుట్పుట్ దగ్గర సోలనాయిడ్ వాల్ కనెక్షన్ ఇవ్వాలి. సోలనాయిడ్ వాల్ అంటే ఇది ఇలా ఉంటుందండి. దీని 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లకి 2 వైర్లు ఇది పైప్ లైన్లో అటాచ్ చేస్తాం. పైప్ లైన్లో అటాచ్ చేసి ఈ 2 వైర్లకి 2 వైర్లు జాయింట్ చేసేసి ఇక్కడ అవుట్పుట్లో కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా మీరు పంపు కూడా యాడ్ చేసుకుంటే ఆ పంపు వైర్లు కూడా ఇక్కడే దీనికే యాడ్ చేసేసి ఇక్కడ నుంచి 2 వైర్లు తీసుకొచ్చేసి అవుట్పుట్లో కనెక్ట్ చేయాలండి. ఓకేనా, చూడండి అవుట్పుట్ అని ఉంటుంది. అక్కడ అవుట్పుట్లో సోలనాయిడ్ వాల్ అండ్ పంప్ ఇస్తే పంప్ కనెక్షన్ 2 కలిపేసి ఇవ్వాలి. తర్వాత ఎఫ్ సెన్సార్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఎఫ్ సెన్సార్ అంటే ఇక్కడ ఎఫ్ సెన్సార్ అని ఉంటుంది. ఎఫ్ సెన్సార్ దగ్గర ఫ్లో సెన్సార్ కనెక్షన్ ఇవ్వాలి. ఫ్లో సెన్సార్ అంటే ఎలా ఉంటుందండి, ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్లో సెన్సారు. దీనికి 3 కలర్ల వైర్లు ఉంటుంది. ఇలా మేము ఇస్తేనేమో ఇట్లా అటాచ్డ్ వైర్ ఇస్తాము, లేదా ఒక్కో సైట్లో ఓన్లీ ఫ్లో సెన్సార్లు ఇంతవరకే వస్తాయి. అక్కడ ఈ 3 కలర్లు ఉంటాయి కదా, రెడ్, ఎల్లో, బ్లాక్ ఉంది. ఇక్కడ చూడండి, ఆర్ ప్లేస్లో రెడ్ ఇవ్వాలి. ఓకేనా, ఆర్ ప్లేస్లో రెడ్. నెక్స్ట్ ఆర్ ప్లేస్లో రెడ్, జీ అంటేనేమో గ్రీన్ లేదా కొన్నిట్లో ఎల్లో వస్తుంది, ఎల్లో ఇవ్వాలి. బి అంటేనేమో బ్లాక్ వైర్. ఇదే కనెక్షన్, జస్ట్ 3 వైర్లు. ఇన్పుట్లో పవర్ కనెక్షన్, అవుట్పుట్లో ఎస్వి కనెక్షన్, ఎఫ్ సెన్సార్ దగ్గర ఏమో ఫ్లో సెన్సార్ కనెక్షన్. ఓకేనా, ఇలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకసారి పవర్ ఆన్ చేయండి. వాటర్ ఏటీఎంకి కనెక్షన్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఒకసారి ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం. ఒకసారి పవర్ ఆన్ చేయండి. పవర్ ఆన్ చేసామండి. పవర్ ఆన్ చేస్తే డిస్ప్లేలో ఇలా వస్తుంది. దీంతో పాటు మనకి ఇక్కడ మాస్టర్ కార్డ్స్ 2 వస్తాయి, యూజర్ కార్డ్స్ 2 వస్తాయండి. ఓకేనా, ఒకటి పోయినా ఇంకోటి స్పేర్ లాగా 2 వస్తాయి. 2 మాస్టర్ కార్డ్స్, 2 యూజర్ కార్డ్స్. మాస్టర్ కార్డ్స్ ఏమో సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి, యూజర్ కార్డ్స్ వచ్చేసి మనం వాటర్ పట్టుకోవడానికి. ఫస్ట్ డిస్ప్లే చూస్తే ఇలా ఉంటుందండి, రివా పవర్ కార్డ్ మోడల్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మాస్టర్ కార్డ్ తీసుకోండి. ఒక మాస్టర్ కార్డ్ తీసుకొని ఇక్కడ మాస్టర్ కార్డ్ షో చేయాలి. ఇక్కడ షో కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ మాస్టర్ కార్డ్ చూపించండి. కార్డ్ సెట్టింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ సెట్టింగ్ ఎలా చేయాలంటే, నాకు 10 రూపీస్కి ఒక 20 లీటర్స్ కావాలి, 5 రూపీస్కి 10 లీటర్స్ కావాలి, 2 రూపీస్కి 2 లీటర్స్ కావాలి. అంటే 3 టైప్స్ కావాలి నాకు వాటర్. ఇప్పుడు 3 టైప్స్ సెట్ చేయాలంటే ఇక్కడ మనకి 1 కార్డ్ సెట్టింగ్ అని ఉంది కదా, ఇక్కడ అప్ బటన్ నొక్కండి. 2 వాటర్ సెట్టింగ్ అని వస్తుంది. వాటర్ సెట్టింగ్ దగ్గర సెట్ బటన్ నొక్కండి. వాటర్ టైప్స్ అని వస్తుంది. వాటర్ టైప్స్ దగ్గర 3 అని ఉండాలి, ఎందుకంటే నాకు 3 రకాల వాటర్ కావాలి కాబట్టి 3 ఉండాలి. అదే నాకు ఒకటే రకం కావాలనుకోండి, 10 రూపాయలకి 20 లీటర్లు కావాలనుకుంటే ఇక్కడ 1 అని పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా చేంజ్ చేయాలంటే అప్ బటన్ ఏమో పెరగడానికి, డౌన్ బటన్ ఏమో తగ్గించడానికి. మ్యాక్సిమం 3 ఉంటుందండి. 1 మినిమం 1 ఉంటుంది. ఈ 1 కంటే ఇంకా తగ్గదు. మ్యాక్సిమం కూడా 3 కంటే ఎక్కువ వెళ్ళదు. నాకు ఒకటే రకం కావాలంటే 1 పెట్టుకోండి, అదే 3 రకాలు కావాలంటే 3 అని పెట్టండి. అదే 2 టైప్స్ కావాలంటే 2 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెట్ బటన్ నొక్కండి. వాటర్ టైప్స్ అని వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చాం, తర్వాత అప్ బటన్ నొక్కండి. సెట్ టైప్ 1 వాటర్ అని వస్తుంది. సెట్ టైప్ 1 వాటర్ కట్ సెట్ బటన్ నొక్కండి. సెట్ మనీ నాకు ఫస్ట్ది వచ్చేసి 10 రూపీస్కి 20 లీటర్స్. ఇక్కడ ప్రైస్ నేను 5 అని ఉంది, 10 రూపీస్ సెట్ చేస్తున్నా. 10 సెట్ చేశాను, సెట్ బటన్ కొట్టాను. మళ్ళీ బ్యాక్ టు మెనూ కాడ సెట్ బటన్. నెక్స్ట్ అప్ బటన్. సెట్ వాటర్ టైప్ 2, సెట్ మనీ ఇక్కడ వచ్చేసి 5 రూపీస్. రెండో దాంట్లో 5 రూపీస్. ఫస్ట్ దాంట్లో 10 రూపీస్, రెండో దాంట్లో 5 రూపీస్ పెట్టుకున్నాను. బ్యాక్ ఇక్కడ సెట్ వాటర్ టైప్ 3, ఇక్కడ సెట్ బటన్ నొక్కాను. మూడో దాంట్లో 2 రూపీస్, డౌన్ బటన్. పెంచడానికి అప్ బటన్ అండి, తగ్గించడానికి డౌన్ బటన్. సెట్. ఇప్పుడు అర్థమైంది కదండి. ఫస్ట్ దాంట్లోనేమో 10 రూపీస్ పెట్టుకున్నాను, చూడండి సెట్ మనీ 10. రెండో దాంట్లోనేమో 5 రూపీస్ పెట్టుకున్నాను. మూడో దాంట్లోనేమో 2 రూపీస్ పెట్టుకున్నాను. ప్రైజెస్ 3 పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసా డైరెక్ట్. బ్యాక్ వచ్చే ముందు ఇక్కడ ఆటో వాటర్ సెటప్ కాడికి రండి. ఆటో వాటర్ సెటప్ దగ్గర డిజేబుల్ అని ఉంటుంది, ఇక్కడ ఎనేబుల్ చేయండి. సెట్ బటన్ నొక్కండి. ఇప్పుడు అప్ బటన్ కొట్టండి. బ్యాక్ టు మెనూ సెట్, డౌన్ 2 టైమ్స్ నొక్కండి. ఎగ్జిట్ మెనూ సెట్.
ఇప్పుడు నేను ప్రైజెస్ 3 సెట్ చేశాను. ఇప్పుడు వాటర్ సెట్ చేయాలి. వాటర్ సెట్ చేయడానికి నేను డైరెక్ట్‌గా ఇప్పుడు అప్ బటన్ ఉంది కదా! ఈ బటన్ గట్టిగా నొక్కి పట్టుకోండి. పుష్ టు స్టార్ట్ వాల్యూమ్ 2 అని ఉంటుంది. ఫస్ట్ దాంట్లో నేను సెట్ చేయాలి. ఫస్ట్ 20 లీటర్స్ బౌల్ పెట్టాను ట్యాప్ కింద. సెట్ బటన్ నొక్కాను. ఇక్కడ వాల్యూమ్ 1లో 10 పెట్టాను కాబట్టి 1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదిగోండి ఈ స్టార్ట్ బటన్ కొడుతున్నా, నొక్కాను. ఇదిగోండి వాటర్ స్టార్ట్ అయింది. వాటర్ స్టార్ట్ అయిన వెంటనే నాకు నంబర్స్ ఇలా పెరుగుతాయండి. ఓకే, నాకు కరెక్ట్గా ఆ క్యాన్ నిండిన వెంటనే మళ్ళీ ఇదే బటన్, ఈ రెడ్ కలర్ బటన్ నొక్కండి. ఆ నంబర్ లోపల సేవ్ అయిపోతుంది. ఓకేనా, నాకు ఇంకా బబుల్ నిండలేదు, వాటర్ వస్తున్నాయి. ఓకే, ఇది ఫస్ట్ దాంట్లో సేవ్ అయిపోద్దండి. ఓకే, నాకు క్యాన్ నిండొచ్చింది. ఓకే, 3485కి నాకు 20 లీటర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు నాకు 10 లీటర్స్ సెట్ చేయాలి వాల్యూమ్ 2లో. ఇప్పుడు అప్ బటన్ నొక్కండి, కింద వాల్యూమ్ 2 అని వస్తుంది. ఓకే, 3485 అందులో సగం పెట్టండి రెండో దాంట్లో. ఓకే, మళ్ళీ ఇదే బటన్ నొక్కండి, స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయింది, మళ్ళీ నంబర్స్ పెరుగుతున్నాయి చూడండి. 3485లో సగం. ఓకే, 1750 రాగానే ఎగ్జాక్ట్గా ఆఫ్ చేయండి. 1740 అట్లా. ఓకే, కొంచెం అటు ఇటు అయినా ఏం కాదండి, సెట్ అయింది. ఇప్పుడు 10 లీటర్స్ వచ్చినాయి. నెక్స్ట్ మూడో బటన్లో నాకు 2 లీటర్స్ కావాలి 2 రూపీస్కి. ఓకే, 2 రూపీస్ పెట్టాం కదా, ఇప్పుడు మూడోది కూడా స్టార్ట్ చేశాను. నాకు 340కి నిండిపోవాలి. ఓకే, డన్. ఈ 3 సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా వాటర్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు పుష్ టు ఎగ్జిట్ అని ఉంటుంది. ఎగ్జిట్ కాడ మళ్ళీ ఈ బటన్ నొక్కండి, ఎగ్జిట్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాస్టర్ కార్డు పెట్టి ఆటో వాటర్ సెటప్ని డిజేబుల్ చేయాలండి. అప్ బటన్ నొక్కండి ఒకసారి. వాటర్ సెట్టింగ్స్, వాటర్ టైప్స్ దగ్గర 2 times డౌన్, ఆటో వాటర్ సెటప్ డిజేబుల్ చేసి సెట్ బటన్. ఇది ఖచ్చితంగా డిజేబుల్ చేయాలండి, లేకపోతే ఎవరైనా వాటర్ ఇట్లానే పట్టుకొని పోతారు అనమాట. సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మొత్తం బ్యాక్ వచ్చినాక ఆటో అండ్ ఫ్లో వస్తే ఈ బటన్ సెట్ బటన్ నొక్కండి, కింద కార్డ్ మోడల్ 1 అని వస్తుంది. ఓకే, ఇది ఇలా వాటర్ సెట్టింగ్ చేసుకోవాలి.